రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హైదరాబాద్ బేగంపేట వరుణ్ మోటార్స్ వద్ద వాహన్ పోర్టల్ను పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా వాహనాలకు చెందిన అన్ని వివరాలు ఒకే జాతీయ డేటాబేస్లో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఫలితంగా వాహన సేవలు ప్రజలకు సులభంగా అందుతాయని తెలిపారు. వాహన్ ద్వారా నేటి నుంచి రెండవ వాహనం కొనుగోలు చేసే వారికి 2% అదనపు ట్యాక్స్ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. 2016లో ఇంటిగ్రేట్ అయినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిన వాహన సారథి తోటి మనం తెలంగాణ అనుసంధానం అయినాం. ఈరోజు ఈ అనుసంధానం కావడం వల్ల మనకు సంబంధించినటువంటి నేషనల్ లెవెల్ ఒక ఫెసిలిటీ కూడా అందరికీ ఇక్కడ క్రియేట్ అయిపోతే ఏదైనా ఎన్ఓసీలు కావచ్చు, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, రకరకాల సౌకర్యాలకు సంబంధించిన డేటా కూడా ఆన్లైన్ లో ఉంటూ మనం తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఉంటాం. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలసీలను ఉపయోగించుకోవాలని కోరుతాను. ఈ యొక్క రిజిస్ట్రేషన్ల వ్యవహారం లోపల పారదర్శకతతోటి త్వరగా వెంటనే కన్స్యూమర్ కు మీ వాహన కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సందర్భంగా వాహన డీలర్లందరికీ తెలంగాణ అన్ని రకాల వాహన డీలర్లందరికీ కోరుతాను.